సార్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఉయ్యూరులో రోడ్ల నిర్మాణం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టుబడితో మొదలైంది అంటారు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి అనేది ప్రారంభమైంది. మున్సిపాలిటీలు అవ్వచ్చు, పల్లెలు అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, అన్ని చోట్ల కూడా పల్లె పండుగ అనేది ప్రారంభమైంది. అలాగే మున్సిపాలిటీల్లో కూడా స్థానిక సంస్థల నిధులు స్థానిక సంస్థలకే ఉపయోగించుకునేలాగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించడంతో ఈ రోజున ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోకుండా అన్ని నిధులు కూడా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి కోసం ఉపయోగిస్తా ఉన్నాం. 5 సంవత్సరాల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ సమకూరుస్తాం. ఇప్పుడు ఇక్కడ మన ఉయ్యూరులో వచ్చేసి రోడ్లు డెవలప్మెంట్ కింద కూడా ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు బోడే ప్రసాద్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ఉయ్యూరు నగర పంచాయతీ ఏరియాలో రాజేష్ నగర్లో కనెక్టివిటీ రోడ్లకి వచ్చే విధంగా సీసీ రోడ్డు, డ్రైన్లు, ఎంయూ ఆఫీస్ రోడ్డు డ్రైన్ వేయటం జరుగుతుంది. అభివృద్ధిలో చాలా మటుకి ఉయ్యూరు నగర పంచాయతీలో రోడ్లు, సీసీ డ్రైన్లకే ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది. సరే, ఇది ఎంత పెట్టుబడితో స్టార్ట్ అయింది సార్ ఇక్కడ ఈ రోడ్లు డెవలప్మెంట్? ఈ రోడ్లకి ప్రస్తుతం ఇవాళ జరిగే శంకుస్థాపనకు 25 లక్షల రూపాయలతో చేయటం జరుగుతుంది. సరే, ఇది ఎప్పటిలోపు కంప్లీట్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారు సార్? ఇది ఒక 20 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. సార్, ఇక్కడ ప్రజలు ఎలా ఉంది సార్? ప్రజల ఆదరణ ఎలా ఉంది బోడే ప్రసాద్ గారికి? ప్రజల ఆదరణ బాగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయనకి పథకాలన్నీ కూడా అన్నమాట ప్రకారంగానే త్వరలో ముందుకు నడుస్తుందని ఆశిస్తున్నాం. ఈ గత 3 సంవత్సరాల్లో నా పేరు ఎంఏ బేగండి. నేను కౌన్సిలర్, ఇక్కడ ఈ వార్డు కౌన్సిలర్. గత 3 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన నాన్నగారి ఆధ్వర్యంలో, పార్సాద్ గారి ఆధ్వర్యంలో ఈ ఉయ్యూరులో వేసినన్ని రోడ్లు ఈ 10 సంవత్సరాలు కూడా ఏ ప్రభుత్వం వేయలేదు. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పైప్ లైన్స్ కానీ, రిపేర్స్ ఆఫ్ ట్యాంక్స్ కానీ, దోమల మందులు కానీ, శానిటరీ వర్క్స్ కానీ ప్రతి వారం ఈ డ్రైనేజ్ క్లీనింగ్ ప్రతి వారం కూడా 2 సార్లు చేయిస్తున్నాం. అంతకుముందు ఒక్కసారి కూడా చేయించేవాళ్ళు కాదు. ప్రజల ఆరోగ్యం ప్రతి గుర్తు పెట్టుకుని వారానికి ఒకసారి దోమల మందు కొడతాం, డ్రైనేజీలు 2 సార్లు క్లీన్ చేయటం, రోజు రోడ్లు ఊడ్చటం, ఇవన్నీ నాన్నగారి ప్రభుత్వంలో 3 సంవత్సరాల బట్టి కంటిన్యూస్ జరుగుతుంది. ఈ క్రీట్ అంతా ఆయనకే పోవాలి. ఎందుకంటే పారసాది ఆధ్వర్యంలో ఆయన ఇంటి తీసుకుని ఎక్కడెక్కడైతే అన్ని వార్డులో 20 వార్డులో కూడా ఎక్కడ రోడ్లు మిగిలిపోయి అన్ని బహుశా నేను అనుకుంటే ఇంకో 6 నెలల్లో ఉయ్యూరు మొత్తం అన్ని రోడ్లు అన్ని పూర్తి అయిపోతాయి. చాలా బాగుందండి. అనుకున్నారా? గతంలో చెప్పారు మందికి పనికి వచ్చి చేస్తున్నారు, మంచి పనులే చేస్తున్నారు. వాళ్ళు కావాల్సింది అదే కదా ప్రజలకు కావాల్సింది. గత ప్రభుత్వంలో ఇవన్నీ చేశారంటారా? ఏం చేయలే. ఇప్పుడు కొద్దిగా కదిలింది, చేయగలుగుతున్నారు. 10 మందికి ఉపయోగపడే పని నడుస్తున్నారు బాగానే. అదే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ బాగానే ఉంది మనకి. ఇప్పుడు మా ఇల్లు కూడా ఉన్నాయి ఇక్కడే. జరుగుతుంది, మనకి మేలు జరిగింది. అది అంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో రోజా గారు కూడా చెప్పారు, మేము చాలా వాడికి ఏదో రోడ్లు చేసాము, ప్రతి ఊర్లో మేము రోడ్లు వేసాము అనేసి కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? మనకి సమస్య లేదు. అది వేయలేదు, వాళ్ళు చేయలేదు, వాళ్ళు పట్టించుకోవాలా. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు అది మీకు అందుబాటులో ఉంటారా బోడే ప్రసాద్ గారు? అందుబాటులోనే ఉన్నారు. ఎప్పుడైనా వెళ్తే పలకరిస్తారు, శుభ్రంగా ఉంటారు, అందరితో శుభ్రత బాగుంటారు. ఇక్కడ దాదాపు 25 లక్షలతో రోడ్ల నిర్మాణం మొదలు పెట్టారు అనేసి కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మీ ఒపీనియన్? ఈ 5 ఏళ్లలో స్కొలాబ్ అయిపోయింది రాష్ట్రం అంతా. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఎక్కడ చూసినా అర్ధాంతరంగా చూస్తూనే ఉన్నారు. మీడియా కూడా ప్రజలు చూస్తున్నారు, ఎంతమంది చనిపోయారో పడిపోయి చూశారు. ఈ 5 ఏళ్ళు జరగలేదండి. వీళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చిన ఫండ్స్ని కొన్ని మేము చేసామని చెప్పుకుంటున్నారు. తోట్లవల్లూరు రోడ్డు 3 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటే 3 కిలోమీటర్లు వేయలేకపోయారు, బిల్స్ అవ్వలేదు. వీళ్ళు చేసామని వైసీపీ గవర్నమెంట్ ఊరిని గొప్పలు చెప్పుకుంటాం తప్పితే ఇంకేమీ లేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు చిగురించింది రాష్ట్రం. ఇప్పుడు అన్ని చక్కచక్క జరుగుతున్నాయి. ఇంతకాలం మరుగున పడిపోయింది, ఇది ఎందుకు చేయలేకపోయారు వీళ్ళు? ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారింది, మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ రోడ్ల నిర్మాణం కూడా చేయబోతున్నారు బోడే ప్రసాద్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి రోజు వచ్చినాక రోడ్లు కానీ గేట్లు కానీ అన్ని బాగుండే, అన్ని బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వచ్చినాక పంచాయతీకి నిధులు వస్తున్నాయి, దాన్ని బట్టి బాగా చేస్తున్నారు. ఓకే. గతంలో డెవలప్మెంట్ కి సంబంధించి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో డెవలప్మెంట్ అంత ఇదిగా ఏమీ లేదు కదా. వచ్చిన సంక్షేమ పదాలు ఎత్తున్నా కానీ డెవలప్మెంట్లు కానీ రోడ్లు కానీ ఇలాంటివి ఎక్కడా లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత సంక్షేమం ఎత్తున్నారు, 2 డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు. ముందు నుంచి వచ్చేసి అందరూ కార్యకర్తలు అందరూ బాగా చేస్తున్నారు. ప్రాబ్లం లేదు, బాగా చాలా సూపర్ గా ఉంది. సరే, అంటే మళ్ళీ గతంలో కూడా మన మాజీ మంత్రి రోజా గారు కూడా చెప్తున్నారు, మేము చాలా వాటికైతే రోడ్లు వేసాము, వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పేసి కూడా. దాని గురించి మీరేమంటారు? రోడ్లు ఎక్కడ ఉండే, గుంటలే కానీ రోడ్లు ఏమి లేవే. ఆవిడ చెప్పుకుంటుంది రోడ్లు ఉండే అన్నీ వేసామని. ప్రజలు చెప్పాలి కదండి. ప్రజలు చెప్పి తీర్పు ఇచ్చింది. మీరు గుంటలో పోయి పొడవలేకపోతున్నారు, మనుషుల్ని ఏమి చేయగలరు అనేసి వాళ్ళని వచ్చి రివ్యూ చేసి వాళ్ళని భారీ మెజారిటీ గెలిపించారు వీళ్ళు. సార్, ఇక్కడ ఉయ్యూరులో కూడా ఇప్పుడు ఎన్ని కోట్లతో నిర్మాణం స్టార్ట్ అయింది, అంటే రోడ్ల నిర్మాణం, దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక దాదాపు 2-3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఉయ్యూరులో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈరోజు
మన గౌరవ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉన్నది. దాదాపు డ్రైను సిమెంట్ రోడ్డు కలిపి 25 లక్షల రూపాయల అంచనాతో దాదాపుగా ఈ ఏరియాలో 8 ఈ 6 వార్డుల్లో దాదాపుగా 95% వర్క్లు అయిపోతాయి. దీంతో ఈ కూటమి ప్రభుత్వంలో దాదాపుగా 100% ఊరు అభివృద్ధి పదంలో నడుస్తుంది. సార్ ఎన్ని కిలోమీటర్ల వరకు ఇక్కడ రోడ్డు వేస్తారు? ఇది దాదాపు 200 మీటర్లు. ఇది ఓవరాల్ ఇది 200 మీటర్లే ఈ రోడ్డు. అంటే ఇది ఎప్పటిలోపు కంప్లీట్ అయిపోతుంది సార్? ఎంత దాదాపు ఒక 20 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. సార్ అంటే ఇక్కడ మీకు మంచి సపోర్ట్ ఉందంటారా ఎమ్మెల్యే గారి నుంచి? బాగానే ఉంది. అభివృద్ధి విషయంలో ఆయన ఎప్పుడు వెనుదనుగానే ఉంటారు. ఆ విషయంలో రాజీ పడే పని లేదు. ఆయన ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు. అభివృద్ధి విషయంలో రాజీ పడకుండానే పనిచేయిస్తారు. ఊయూరులో బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు రోడ్ల నిర్మాణం స్టార్ట్ అవబోతుంది. అంటే ఇక్కడ ఎంత పెట్టుబడితో మొదలైంది, ఎప్పటిలోపు కంప్లీట్ అయిపోతుంది అంటే మీరేం చెప్తారు? ఇది పెట్టుబడి ఇప్పుడు అంతా ఇది ఎస్టిమేషన్ వేస్తారు బాబాయ్. ప్రభుత్వం నిర్లక్ష్యంతో వదిలివేసిన రోడ్లన్నీ కూడా ఈనాడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గర్భిణీ స్త్రీల కాడి నుంచి వృద్ధుల వరకు ఈ యొక్క జర్నీ చేసేటప్పుడు నానా ఇబ్బందులు పడి వాహనదారులు కూడా కొన్ని యాక్సిడెంట్లు అయ్యి కొన్ని గోతుల్లో కూడా కొంతమంది 2 వీలర్స్ వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ప్రత్యేకంగా దృష్టి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ అలాగే మన లోకేష్ గారు కూడా ఈ యొక్క రోడ్డు గురించి చాలా నిర్ణయం తీసుకోవటం, అలాగే కొన్ని వేల కోట్ల రూపాయల రోడ్లకి కేటాయించడం కూడా జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ రోడ్లకి సరి లేకపోతే ప్రాణవంతకం చాలా జరుగుతుంది. అది ఇవాళ మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇప్పుడు మన గతంలో మేము చేసినప్పుడు కూడా రోడ్లు చాలా జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ నానిగారు కూడా మళ్ళీ టీడీపీలో రావటం, ఈ రోడ్ల అభివృద్ధికి బోడే ప్రసాద్ గారి సహకారం తీసుకోవటం, మరి అలాగే ఎంపీ గారి నిధుల్ని తీసుకుని మన ఉయ్యూరు పట్టణాన్ని కూడా ప్రతి ఒక్క గల్లీలో కూడా రోడ్లన్నీ వేయటం, వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నీ ఈ చిన్న చిన్న గల్లీలో కూడా ఇలాంటి రోడ్లు కానీ ఇంకా డ్రైన్లు కానీ నిర్మించాలని కోరుకుంటూ మన ప్రభుత్వం అంతా మా ఇప్పుడున్న చైర్మన్కి అలాగే మా ఎమ్మెల్యే గారికి సహకరించే నిధులు తీసుకొచ్చి ప్రజలందరికీ మంచి ఒక ప్రయాణం చేసేందుకు మంచి రోడ్లు, ట్రైన్లు, అదే అలాగే ఎలక్ట్రికల్ సీట్లు అన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓవరాల్ ఒకటి చెప్పండి, ఏదైతే ఉందో జగన్ గారిని పులివెందుల ప్రజలు గెలిపించారో అసెంబ్లీకి రాకపోవడం ఎలా చూడొచ్చారు? అంటే పులివెందుల ప్రజల్ని మోసం చేసినట్లయినా జగన్ గారు? అది 100% పులివెందులనే కాదు, ఒక రాష్ట్రాన్నే మోసం చేసిన వ్యక్తి. ఇంకా పులివెందులను చేయడానికి ఏముంది? మరి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? అతను ప్రత్యేకించి ఈయనకేదో మన అక్రమంగా అరెస్ట్ చేపిస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన సానుభూతితో ఈయన జైల్లో ఉన్న వ్యక్తిని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్యాకేజీ మనిషి, ప్యాకేజీ దత్తపుత్రుడు అని నానా హింసలు పెట్టి నానా హింసలు మాట్లాడినట్టు